నమస్తే విత్ స్వాగతం లక్ష్మణ సమాజం బిఎన్ రెడ్డి నగర్లో ఉన్నటువంటి సురభి గార్డెన్లో ఉదయం నుంచి కూడా అతిరుద్ర మహాయాగము మరి చాడ చిన్మయ శర్మ గారు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇట్టి కార్యక్రమానికి మాడుగుల నాగఫణి శర్మ గారు శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు విచ్చేసి వారి యొక్క వేదవాకులను వినిపించారు. చూస్తుండే విత్ న్యూస్ ఎక్స్క్లూజివ్లో. Shiva
కొద్ది క్షణాల్లో మన యొక్క యోగమండపం దగ్గరికి బ్రహ్మశ్రీ మాడుగుల నాగపల్లి శర్మ గారు వచ్చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వారి యొక్క మరి కాసేపట్లో బ్రహ్మశ్రీ మాడుగుల నాగపల్లి శర్మ గారు వస్తున్నారు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् पुष्पं वेद चन्द्रभां पुष्पं पुष्पवान् जनान् पशुवान् भवति अभिर्भगग्नाय सृजाम अपरिपादया उदयराजेश्वर भगवान की भोला शंकर भगवान की ओम सज्जोदातं प्रपद्यामि सज्जोदाताय नमो नमः विकरणाय नमो विकरणाय नमो बलाय नमो बलप्रवधनाय नमः सर्वभौमनमनाय नमो मनोन्मनाय नमः घोरेभ्यो घोरधरेभ्यः कुमार धीमहि दुर्गे प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्मा वेदो मंत्रपुष्पाञ्जलिं समर्पयामि आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि आभिर्गेर्भिर्जतो नमो नमः प्याजनहरिवो वर्तमानः स्तोत्रभ्यो महिगोत्राजासि भोगिष्ठभाजो अधदेस्यामः विश्वतन्नो महासेद ओम शान्तिः हर नमः पार्वती पतये हर हर महादेव पतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः। ఇది చాలా విశిష్టమైనటువంటి సన్నివేశము. త్రిదినాత్మకమైనటువంటి పరమేశ్వరుని యొక్క మూడు నేత్రముల వలె, పరమేశ్వరుని యొక్క త్రిశూలము వలె 3 రోజులుగా భావింపబడినటువంటి ఈ కార్యక్రమము మధ్యమణి న్యాయముగా ఇది మధ్యమ సన్నివేశం. ఈనాడు ఈ అతిరుద్ర మహాయాగము అంటే సాక్షాత్తు శివుడు చెప్పాడు, నేను అతిరుద్ర యాగ స్వరూపుడుగా లోకములో అభిభాషిస్తున్నాను, నేను లోకాన్ని అనుగ్రహిస్తున్నాను, అతిరుద్ర స్వరూపముగా
అని పరమేశ్వరుడు చెప్పాడు. అందువల్ల ఈ అతిరుద్ర మహాయాగము చాలా విశిష్టమైనది. నా రుద్రో రుద్రమర్చయేత్ అన్నాడు. నీవు ఇట్లా అంగ ప్రత్యంగముల యందు ప్రతి అంగమునందు శివత్వాన్ని రుద్రత్వాన్ని ఆరోపణము చేసుకుని మహాన్యాసము చెబుతాం. న్యాసం అంటే ఉంచడం అని, అంటే చక్కగా ఉంచడము. మహాన్యాసము ఏమి చక్కగా ఉంచడము? రుద్రుడి యొక్క స్వరూపాలను శరీరమంతా కూడా ఉంచడం. అలా శివాయమానముగా చేసుకుని శరీరాన్ని అప్పుడు రుద్ర అర్చన చేయడం. అందులో ఈ అతిరుద్రము అంటే రుద్రం అనతిక్రమ్య అతిరుద్రం అన్నాడు. అంటే రుద్రుణ్ణి సర్వస్వముగా స్వీకరించే రుద్రత్వాన్ని, అది అతిరుద్రం అన్నాడు. అట్లా సాక్షాత్తు రుద్రుడే అయిపోయి ఇక్కడున్నటువంటి ఋత్విజుడు ప్రతివాడు కూడా రుద్రుడే. కార్యకర్తలు పాల్గొంటున్న వాళ్ళు అసలే కాళీ దుర్గా పీఠం ఒక పుష్కర కాలము నుంచి చేసిన తపస్సు. కాళీ దుర్గా పీఠం ఇవాళ నిన్న మొన్న వచ్చిన పీఠము కాదు. కాళీ దుర్గా పీఠము నిరంతరము ఇందులో వాళ్ళ అనుష్ఠానమేమి, తపస్సేమి, జపమేమి, తపమేమి ఇవన్నీ ఫలించి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత బృహత్తరముగా కృష్ణదేవరాయ నగర, ఇది చాలా మంచి పేరు పెట్టారు ఈ ప్రాంతానికి. బిఎన్ రెడ్డి నగరు, కాలనీ ఇవన్నీ ఏదో ఎవరెవరు కట్టారో వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. కానీ కృష్ణదేవరాయ నగర్ అని పెట్టడం చాలా సముచితముగా ఉన్నది. కృష్ణదేవరాయల పేరు పెట్టడం అన్నది చాలా సముచితము. ఈ ప్రాంగణం అంతా చాలా శోభాయమానముగా ఉన్నది. అంటే మరి నిన్న ప్రారంభమైనది, ఇవాళ మధ్యమం, రేపు శిఖరం. అందువల్ల ఇలా 3 రోజులుగా విస్తరించినటువంటి ఈ కార్యక్రమం మన చింతలకుంట బాలాశ్రవంతి గారి ఆధ్వర్యంలో చాడా స్రవంతి అందరికీ కూడా కనిపించని ఆమె, అందరూ ఆమెను దర్శించులుగాక. వారి యొక్క ఆధ్వర్యములో, ఆధ్వర్యం అంటుంటారు చాలా మంది, ఆధ్వర్యు శబ్దము మీద వృద్ధి వస్తే ఆధ్వర్యవం అవుతుంది. కాబట్టి బ్రాహ్మణులు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆధ్వర్యవములో అనే రాయాలి. ఆధ్వర్యములో అంటే ప్రెస్ వాడు రాస్తాడు తప్పులు తడకలు అన్ని, అలా మనం రాయొద్దు విద్వాంసులు. ఆధ్వర్యవములో, వారి యొక్క ఆధ్వర్యములో ఈ త్రిదినాత్మకమైనటువంటి కార్యక్రమం జరుగుతున్నది. నాకు మురళీమోహన్ శర్మ చాలా ప్రియ శిష్యుడు. జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులకు చాలా ప్రధాన శిష్యుడు, ముఖ్యుడు. ఆయన ముందుకు రా, అట్లే చిన్నయ్య ముందుకు రండి, ఒక్కసారి కనపడండి అందరికీ కూడా. అంటే మీరందరికీ తెలుసు, మీకు తెలిసిన వారే, కానీ నేను పరిచయం చేయడంలో ఒక విశేషం ఉంది. అందువల్ల ఆశీర్వచనం ఇది, నేను పరిచయం చేయడం. అలా ఈ ఇద్దరు వచ్చి, గురువు గారు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము, మేము తలపెట్టాము, తమరు రావాలి అన్నారు. నా వ్యక్తిగతముగా ఏదో కావ్యము వ్రాసుకునే పనిలో ఏ బయటి కార్యక్రమానికి పెద్దగా రావటం లేదు. ఒక 3 ఏళ్ల నుంచి పిలుస్తూ ఉంటే కోటి దీపోత్సవానికి మొన్న వస్తానని వెళ్ళా. అంతకుముందు వెళ్ళాను, 2-3 ఏళ్ల నుంచి వెళ్ళలేదు. దానికి వెళ్ళాను. అలా వాళ్ళు పదే పిలుస్తున్నారని. సరే, ఇది ఎక్కడ బ్రాహ్మణ క్రతువు ఉంటుందో, ఎక్కడ అనాహుతో అధ్వరం గచ్చేత్ అన్నారు. పిలవకున్నా సరే యజ్ఞమునకు వెళ్ళాలి. అధ్వరం అంటే ధ్వర హింసాయాం అనే ధాతువు. ధ్వరం అంటే హింస, అహింస. అధ్వరం అంటే హింస లేదు అన్నారు. అటువంటి అధ్వరం అంటే యాగం. యాగము క్రతువు ఎక్కడ జరిగినా ఒకవేళ పొరపాటుగా మనల్ని పిలవకపోయినా సరే వెళ్ళాలి అన్నారు. సామాన్యంగా అందరూ లోకల్ నాయకులు ఉంటారు స్థానికముగా. ఏమి నన్ను పిలవకుండా వాడిని పక్కింటి వాడిని పిలిచాడు ముందు. ఏం స్వామి మురళీమోహన్ శర్మ గారు, ఆయన్ని పిలిచాక నన్ను పిలుస్తావా, నేనెట్లా వస్తానని అనకూడదు, అపచారం అవుతుంది. అది పక్క వీధి వాడిని పిలిచావు, నన్ను పిలవలేదు. లేదు, వాడిని పిలిచాక నన్ను పిలిచావు, 5-6 మందిని పిలిచి 7వ వ్యక్తిగా నన్ను పిలిచావు అని ఇలాంటి అహంకారాలు భగవంతుడి సన్నిధిలో ఎవరూ కోరారు, ఎవరికి శ్రేయస్కరము కాదు. అంటే ఇది ఎవరికి తెలుసు? నేను చిన్మయితోనే అన్నాను కదా,
మురళీమోహన్ శర్మతోనే అన్నాను కదా, అందరికీ ఎట్లా తెలుసు అని అనుకోరాదు. మన ఉచ్ఛ్వాస నిశ్వాస రూపముగా చిత్రగుప్తుని యొక్క అనుచరులు ఇద్దరు ఉంటారట. ఒకడు ఉచ్ఛ్వాసుడు, ఒకడు నిశ్వాసుడు. వీళ్ళిద్దరూ చిత్రగుప్తునికి ఎప్పటికప్పుడు లెక్కలు ప్రతి క్షణము అన్నీ చేరవేస్తూ ఉంటారట, సమాచారం. ఆయన రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు. ఆయన రాసినవన్నీ యముల వారికి ఇస్తారు. ఉంటాడు ఎప్పటికీ ఉండేవాడు శివుడు. కాబట్టి సచ్చిదానంద స్వరూపుడు శివుడు. కాశీలో ఇద్దరు ఉన్నారట. ఒక అద్భుతమైన చమత్కారం చెప్పాడు ఒక మహానుభావుడు. ఏమిటయ్యా అన్నాడు. లతాకాపి తరుఃకోపి కాశ్యాం ఆశ్చర్య దంపతి. కాశీలో ఆశ్చర్యకరమైన దంపతులు ఇద్దరు ఉన్నారయ్యా అని ఒక జంట ఉన్నది కాశీలో అన్నాడు. ఎవరంటే ఒక లత, ఒక తీగ ఉన్నది, ఒక చెట్టు ఉన్నది. లతాకాపి తరుఃకోపి కాశ్యాం ఆశ్చర్య దంపతి. కాశీలో ఆశ్చర్య దంపతులు ఇద్దరు ఉన్నారు. ఆ చిగురించని మొద్దు స్థాణువు అంటే మామూలుగా చెట్టంతా కొట్టేసి మొద్దు మాత్రం మిగులుతుంది చూసారా, దాన్ని స్థాణువు అన్నాడు. అంటే చమత్కారం ఏం చేశాడు మహానుభావుడు. అపర్ణ అంటే పార్వతీదేవి, స్థాణువు అంటే శివుడి పేరు స్థాణువు అని. అందువల్ల ఆమె అపర్ణ, ఆయనేమో స్థాణువు. కానీ సూతే వాంఛితం ఫలం. ఆ ఇద్దరు అలా ఉన్నప్పటికీ కూడా ఏమి కోరితే అది ఇస్తారటయ్యా. అక్కడ ఆకు లేదు, కొమ్మ లేదు, కానీ పండు ఫలము ఏమి కోరితే అది ఇస్తారు ఈ ఆశ్చర్య దంపతులు అన్నారు. అంటే పార్వతీ పరమేశ్వరుల మీద చమత్కారంగా ఇది చెప్పాడు. అందువల్ల వాళ్ళు ఇవ్వనటువంటిది ఏమున్నది. ఆచార్య శంకరులు భగవంతుడైనటువంటి ఆచార్య శంకర భగవత్పాదులు ఆయన ఒక శ్లోకం చెప్పాడు. ఏమన్నారంటే, విష్ణుమూర్తి ఒకసారి శివుడికి 1000 పద్మాలతో నీకు పూజ చేస్తానయ్యా పరమేశ్వర అని మొక్కుకున్నాడట మహావిష్ణువు. మొక్కుకుని ఆయన అన్ని పువ్వులు వేస్తున్నాడు శివుడికి. అంతా అభిషేకం అయిపోయింది, పుష్పార్చన చేస్తూ ఉన్నాడు. ఈ పుష్పార్చన చేస్తూ ఉంటే పరమేశ్వరుడు చిన్న పరీక్ష పెట్టాడు మహావిష్ణువుకు. 999 పువ్వులు అయ్యాయి. అన్ని పద్మాలతో పూజ చేశాడు. ఒక్క పుష్పం, ఒక్క పద్మము తగ్గిపోయింది లెక్కలో. ఎలా ఈ ఒక్కటి అని చూశాడు. ఆయన పద్మాక్షుడు కదా మహావిష్ణువు. ఒక అక్షిని తీసి దాన్ని పద్మముగా సమర్పించాడట పరమశివుడికి. చూసారా ఆయన భక్తి అటువంటిది. మహావిష్ణువును సేవించి 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 వాడు ఏమవుతాడయ్యా అంటే మరుజన్మలో శివభక్తుడవుతాడయ్యా అన్నాడు. అంటే ఇదేదో శివకేశవుల ద్వేషమును ఉద్బోధించడానికి కాదు సుమా. అట్లనే మహాదేవుణ్ణి పరమశివుణ్ణి భజించి భజించి వాడు ఏమవుతాడంటే విష్ణు భక్తుడు అవుతాడు అన్నాడు. అంటే ఇద్దరు ఒకటే. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయః శివః. యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః అన్నాడు. నిత్య సంధ్యావందనంలో చెప్పేటువంటి కీర్తనములు, మంత్రములు ఇవి. అందువలన మహావిష్ణువు 999 పద్మములతో పూజించి ఒక్క పద్మము తక్కువ పడితే పరమేశ్వరుని తెలుసుకుని ఆ ఒక్క పద్మాన్ని తన నేత్ర పద్మమును, నయన పద్మమును సమర్పించాడట. సమర్పించినందుకు ఆయన సహస్రార శోభితమైనటువంటి సుదర్శన చక్రమును బహూకరించాడట శివుడు మహావిష్ణువు. ఆ సుదర్శన మళ్ళీ చాలా పెద్ద కథ అదంతా. ఆ సుదర్శన చక్రముతో దేవదానవ యుద్ధం చేస్తున్నారు. చేస్తుంటే ఆ దేవదానవ యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఆ దేవదానవ యుద్ధములో ఆభరణాయతే నతో ఆయుధాయతే అన్నాడు. ఆయన మహావిష్ణువు సుదర్శన చక్రమును ప్రయోగించాడట. ప్రయోగిస్తే అది వెళ్ళి ఆ రాక్షసుల కంఠములో ఆభరణంలాగా వెలుగుతోందట సుదర్శన చక్రం. మనము మెడలో లాకెట్లు వేసుకుంటారు కదా అందరు ఆడవాళ్ళు, అమ్మగారులు. అలా లాకెట్టు లాగా, ఒక పతకము లాగా
అది ఏం పథకం వేశాడో పరమశివుడు అక్కడ, కానీ ఇదొక పథకంలాగా అయిపోయింది. ఆ పథకంలాగా అయిపోతే ఆయన మళ్ళీ కైలాసానికి వచ్చాడు. ఏమయ్యా మహానుభావ పరమేశ్వర, నువ్వు నాకేమో చాలా ప్రభావవంతమైన ఆయుధమని ఇస్తివి, అదేమో వాడికి ఆభరణంలాగా వాడి మెడలో వెలుగుతున్నది తప్ప వాడి శిరఛేదము చేయగలిగిన ఆయుధము కావటం లేదే, ఏమిటి ఇది అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆయన అన్నాడు, అవునా అని నవ్వాడు. నవ్వి దానికి ఇదిగో నేను ఇంకొకటి ఇస్తున్నాను చూడు అని అందరి యొక్క దేవతలు అమ్మవార్ల యొక్క స్వరూపాలన్నీ ఒక చోట సంపుటీకరించి ప్రతి మంత్ర భక్షణ స్వరూపిణి అని అమ్మవారిని సిద్ధం చేశాడు. ఆమెను బగడాముఖి అన్నాడు. ప్రతి మంత్ర భక్షణ స్వరూపిణి ప్రత్యంగిరాదేవి. ఆ ప్రత్యంగిరాదేవి ఏమిటంటే ఎదటివాడు ఏ మంత్రమును ఉచ్చరిస్తున్నా ఆ మంత్రమును భక్షించేస్తూ ఉంటుంది, ఆ ప్రభావం ఉండదు శత్రువుకు. కాబట్టి ప్రతి మంత్ర భక్షణ స్వరూపిణి అన్నారు ఆమెను. అటువంటి అమ్మవారిని ప్రత్యంగిరాదేవిని సిద్ధం చేశాడు. అటువంటి ప్రత్యంగిరాదేవి ఎవరి వశములో ఉంటుందయ్యా అంటే అతిరుద్ర దేవత వశీకరణయై ఉంటుందట అమ్మవారు. అది అతిరుద్ర యాగము యొక్క మహాబలము ఫలము. అతిరుద్ర యాగం అంటే ఏదో అతిరుద్ర యాగం అన్నారండి వెళుతున్నామండి అంత తేలికగా ఎవరు భావించవలదు. సుదర్శన చక్రము కన్నా ప్రతిమంత్ర భక్షణ స్వరూపిణి అయినటువంటి ప్రత్యంగిరాదేవి గొప్పది. ప్రత్యంగిరా అంటే ఏమన్నాడు? ప్రత్యంగిరా చేసేవాడి పక్కలో ఉండొద్దు, ఉపాంగిరా చేసేవాడి ఊళ్ళో ఉండొద్దు అన్నాడు. విన్నారు కదా అందరూ కూడా, అందరికీ తెలుసు, అందరూ అనుష్ఠాతలే కాబట్టి. కలిగినది అతిరుద్ర స్వరూపుడైన రుద్రుడు. పులలో నీవు వంచిన తల ఎత్తవోయి అని రాసా నేను. ఒరే నాయన, తల ఎత్తుకుని బతకమని నీకు తల్లిదండ్రులు జన్మ ఇస్తే ఎప్పుడు తల పడిపోయి కిందికి పడిపోయి వాట్సాప్ మెసేజ్లు, వంటింట్లో ఉన్న అమ్మకు మెసేజే, బెడ్రూమ్లో ఉన్న భార్యకు మెసేజే. ఏమి జీవితము నాయన? భార్య పక్కనే ఉంది, కళ్ళు తల ఎత్తి మాట్లాడవచ్చు కదా. మెసేజీ వీడి మెసేజీల్లోనే సర్వము మాసేజీ. ఏమో అయిపోతున్నాడు మానవుడు, ఆధునిక మానవుడు. టెక్నాలజీ గొప్పదే, కానీ నా దాంట్లో మీరు అందరూ శిష్యరత్నములు మీరు అందరూ కూడా అవధాన సరస్వతీ పీఠం అని ఒక ఇది పెట్టారు, యూట్యూబ్ ఛానల్ పెట్టారు మా వాళ్ళు. దానికి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు ఇట్లాంటి విలువైన విషయాలన్నీ వస్తుంటాయి, మీకు తెలిసినవే. కానీ ఎంత తెలిసినా ఒకటి చెప్పాలి. మళ్ళీ మనం అట్లా ఉన్నాం ప్రపంచం. మీరు వేల మందికి చెప్పొచ్చు. మళ్ళీ పివి నరసింహారావు గారు నా సభలో మాట్లాడుతూ, నాటి ప్రధానమంత్రి 3.5 గంటలు కూర్చున్నాడు ఆయన నా సభలో. కూర్చుని ఆయన మాట్లాడుతూ, కంప్యూటరు చాలా గొప్పది, అన్ని కంప్యూటరు క్యాలిక్యులేటర్ చేస్తుంటే మనిషికి జ్ఞాపక శక్తి ఎందుకు? నాగభూషణ శర్మ గారు మహా జ్ఞాపక శక్తి ధారణ ధురీణుడు ఆయన. కానీ ధారణ ఎందుకయ్యా, ఏం అవసరము? అంత కంప్యూటర్ నొక్కితే వస్తుంది కదా అని అంటారు పాశ్చాత్యులు. మన దగ్గర సమాధానం లేదు, కానీ ఉన్నది సమాధానము అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడాడో అవే మాటలే చెప్తున్నా, కానీ ఉన్నది సమాధానము మన దగ్గర. ఏమిటంటే కంప్యూటర్లో మనము ఏమి ఫీడ్ చేస్తే అదే చెప్తుంది. కొత్తది, అది సృష్టికర్త కాదు, అది అనుకర్త మాత్రమే, అది సృష్టికర్త కాదు. ఏమిటి? ఒక వాక్యం ఇచ్చామనుకోండి, నో ఇట్ ఈస్ టూ లాంగ్ అండి, చాలా పొడుగుందయ్యా అంటుంది. మళ్ళీ పొడుగు లేకుండా ఎలా చెప్పాలంటే మనం మళ్ళీ శర్మగారినే అడగాలి. శర్మగారు ఇది పొడవు లేకుండా ఎలా వస్తుంది ఈ వాక్యము అని అడగాలి. లేదా పొడవు కావాలంటే ఎలా చెప్పాలి శర్మగారు అని అడగాలి. శర్మగారు ఈజ్ ద క్రియేటర్, ద కంప్యూటర్ ఈజ్ నాట్ ద క్రియేటర్. అయితే కంప్యూటర్ అన్న దానిని మనము బానిసగా చేసుకోవాలి తప్ప యంత్రానికి మనము బానిసలం అయ్యామా అంతే సంగతి అన్నాడు. ఇవాళ జరుగుతున్నది అదే. ఈ యంత్రానికి మనం బానిసలం అయిపోయాం. బానిసలం అయిపోయి అది చెప్పినట్టు వింటున్నాము, మనం చెప్పినట్టు అది వినటంలా. తెల్లవారి లేస్తే అదే, అర్ధరాత్రి అదే, తెల్లవారుజాము అదే. భార్య కన్నా దగ్గర, మన బుద్ధి కన్నా దగ్గర, మనస్సు కన్నా దగ్గర, అన్నింటికి తల్లిదండ్రుల కన్నా మిన్న, అంతా అదే అయి కూర్చుంది. ఎవరు ప్రపంచంలో కనపడడం లేదు. అంత ప్రమాదం వచ్చేసింది దాని వలన. అందువల్ల దీనిని నియంత్రించాలి, యంత్రమును నియంత్రించాలి. లేకపోతే అది మనల్ని
నిమంత్రిస్తుంది, ఆమంత్రిస్తుంది. మొత్తం స్వాహాకారం అది చేసేస్తుంది. ఒక్కసారి వేదిక, నైవేద్యము అన్ని మడితో ఉన్నటువంటి పదాలే చెప్పాడు. పాపం ఆయన మడి కట్టుకోకపోయినా మడి కట్టుకున్నట్టే కవిత్వం అంతా కూడా ఉన్నది. ఎవరైనా మడి కట్టుకోవాల్సిందే. మడి కట్టుకోవడంలోనే ఒకనాడు ఒరే నాయన తాకొద్దు అన్నాడు. ఇది అస్పృశ్యత దోషమని బ్రాహ్మణుల నెత్తిన వేశారు. పాపం వాళ్ళు పాపాలకెల్లా భైరవుడు అంటారు. కాశీలో భైరవుడు, కాలభైరవుడు ఉన్నాడు. ఎవడు పాపము చేసినా కాశీకి పోతే మొత్తం వాడి పాపమంతా ఆయన దర్శనం చేయగానే కాలభైరవుడు తీసేసుకుంటాడట. అందుకని పాపాలకెల్లా భైరవుడు అన్నారు. ఏ పాపము ఎన్ని పాపములు చేసినా కాశీకి వెళ్ళి మొట్టమొదట శివుణ్ణి చూడకపోయినా విశ్వేశ్వరుణ్ణి ఆయనేం పెద్ద అనుకునేవాడు కాదు, పాపం మంచివాడు. కానీ కాలభైరవుడిని చూడకపోతే ఆయన తప్పకుండా అనుకుంటాడు, ఏమిట్రా వీడు నా దగ్గరికి రాలేదా అనుకుంటాడు. ముందు ఆయన్నే దర్శించాలి. కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం పెడితే మొత్తం మన పాపాలన్నీ తీసేసుకుంటాడు. అంటే మరి బయటికి రాగానే కొత్త పాపాలు చేయమని అర్థం కాదు సుమా, ఎవరు అలా తీసుకోకండి మాటను. సారాంశాన్ని గ్రహించండి. అంటే నువ్వెంత పాపాత్ముడివైనా ఆయన దర్శనము చేయడము నీకు తారణహేతువు అని మాత్రమే సారాంశం. అందువల్ల ఆ పాపాలన్నీ తీసేసుకుంటాడు కాలభైరవుడు. మొత్తము కాలభైరవుడి యొక్క పంచ క్రోశములు 5 క్రోసుల కాశీ మహాపట్టణములో, అది ఎప్పుడూ పట్టణం, యుగ ప్రారంభములో, యుగాంతములో, మహాప్రళయములో, అవాంతర ప్రళయములో లెక్కే లేదు. అటువంటి సమయంలో కూడా కాశీ మహానగరం ఉంటుందట. దానిని ఆయన త్రిశూలము మీద నిలబెడతాడట మహాప్రళయములో కూడా పరమేశ్వరుడు. ఏమిటయ్యా 3 రత్నాలు అన్నాడు. అన్నం అన్నాడు. అన్నము ఒక రత్నం రా అన్నాడు. బాగా ఆకలైంది అనుకోండి, ఇంత పెద్ద వజ్రం ఒకటి ఇచ్చి నువ్వు తిన్నాయనా అంటే వాడు మొహాన్ని విసిరి కొడతాడు, నాకు అన్నం కావాలి ఇప్పుడు పెట్టు అంటాడు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయాగం నుంచి చాలా మంది ప్రజలు, భక్తులు, భజన పరులు అందరూ యాగమై దిగ్విజయంగా నిర్వహించినటువంటి కార్యక్రమం వీతిలో చూశాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్. కెమెరామ్యాన్ నవీన్తో మీ సురేష్ దండు.